మత్తయి జీవిత చరిత్ర ఏమిటి? మత్తయి ఏ దేశాల్లో సువార్త చేశాడు? మత్తయి ఏ విధంగా మరణించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మత్తయి అనగా యెహోవా యొక్క వరము అని అర్థము. ఇది అరామిక్ భాషలో తర్జుమా చేయబడిన గ్రీకు పదము. మత్తయి అని పేరు వివిధ రీతులుగా పిలిచేవారు. అనగా మత్తి, మత్తేయ, మత్తెత్య అను పలు రకాలుగా పిలిచేవారు. అలాగే మత్తయికి మరొక పేరు లేవి అను పేరు కూడా ఉన్నది. అప్పటి కాలంలో రెండు పేర్లు కలిగి ఉండడం సర్వసాధారణం. కావున మత్తయికి యోదయాలో ఒక పేరు, గలిలీలో మరొక పేరు కలిగి ఉన్నాడు. అందుకే మత్తయి, లేవి అను రెండు పేర్లు కలిగి ఉన్నాడు. కానీ మార్కు, లూకా సువార్తికులు లేవి అని పిలవడానికే ఇష్టపడ్డారు. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో సుంకరులకు చెడ్డ పేరు ఉన్నది. ఒకవేళ తన వృత్తి ధర్మాన్ని నీతిగా జరిగించిన సుంకరులు మంచివారు కారు అన్న అపవాది ఉన్నది. ఎందుకంటే సుంకరులు పాపులతో పోల్చబడ్డారు. బైబిల్లో కూడా మత్తయి 13లో సుంకరి అయిన మత్తయి అని వ్రాయబడింది. అంటే మత్తయి పన్నులు వసూలు చేసేవాడు, ట్యాక్స్ ఆఫీసర్. అందరి సుంకరులాగా మత్తయిని చెడుగా అనుకోకూడదు అనే ఉద్దేశంతో బహుశా మార్కు, లూకా సువార్తికులు లేవి అని సంబోధించి ఉండవచ్చు. ఇప్పుడు మత్తయి యేసు శిష్యునిగా ఎలా అయ్యాడో తెలుసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను మనుషును చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అలాగే మార్కు గారు తన సువార్తలో ఎలా వ్రాసారో తెలుసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అలాగే లూకా గారు తన సువార్తలో ఏం వ్రాసారో తెలుసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనములు. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇప్పుడు చూపించిన ఈ 3 సువార్తలలో లేఖనాలు మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్తలో మత్తయి అని వ్రాయబడింది. మార్కు, లూకా సువార్తలలో లేవి అని వ్రాయబడింది. కాబట్టి మత్తయి, లేవి ఇద్దరూ ఒక్కరే. మత్తయి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండగా యేసు పిలువగానే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు అని ముగ్గురు సువార్తికులు స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మత్తయి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. మత్తయి తండ్రి పేరు అల్ఫయి. మత్తయి గలిలీలోని కపెర్నహూము వాస్తవ్యుడు. ఆ కపెర్నహూములోనే సుంకపు గుత్తదారునిగా పనిచేస్తున్నాడు. కపెర్నహూము వాస్తవ్యుడు గనుక ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే యేసు గురించి ముందుగానే విని ఉంటాడు. మత్తయి ఉద్యోగ ధర్మం నెరవేర్చుచున్న రోజుల్లోనే యేసు అదే ప్రాంతంలో సముద్ర తీరమున బోధించిన మాటలు వినినవాడు. కపెర్నహూముకు సముద్ర తీరం చాలా దగ్గరగా ఉంటుంది. దమస్కుకు ప్రయాణం చేసేవారు కపెర్నహూము గుండానే వెళ్ళేవారు. ఓడలు కూడా ఈ ప్రాంతంలోనే నిలిచేవి. కపెర్నహూములో ఐగుప్తు మరియు సిరియా దేశాలకు మధ్యనున్న ముఖ్య మార్గంలో మత్తయి సుంకము వసూలు చేసేవాడు, అనగా పన్నులు వసూలు చేసేవాడు. రోమా సామ్రాజ్యంలో అప్పటి రాజుకు హేరోదు అంతిపా క్రింద ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇతర దేశాలకు వెళ్ళుటకు కపెర్నహూము కేంద్ర బిందువుగా ఉండుట కారణంగా ఉద్యోగంలో వృద్ధి కలిగిన వాడే జీవించేవాడు. ఆ సమయంలోనే యేసు పిలువుగానే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. మత్తయి చేసింది నిజముగా సాహసోపేతమనే చెప్పాలి. ఎందుకంటే లాభసాటిగా ఉన్న ఉద్యోగమును విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇతర శిష్యులకైతే తరువాత మరలా జాలరులుగా ఉండుటకు అవకాశం ఉన్నది. కానీ మత్తయి అయితే నిరుద్యోగిగా ఉండవలసిందే, వేరే అవకాశం లేదు. పైగా రోమీయులను తృణీకరించి ఉద్యోగం మానేశాడు కాబట్టి మత్తయి మీద కోపోద్రేకులై ఉంటారు రోమీయులు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ మత్తయి వెంటనే ఉద్యోగం మానేసి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవంలోనికి, అనగా యేసుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. పైగా యేసు శిష్యునిగా పిలిచిన ఆనందంలో అత్యనంద భరితుడై ఆ రోజున తన మిత్రులను, తోటి ఉద్యోగులను, బంధువులను పిలిచి
విందు ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ యేసును పరిచయం చేశాడు. దీన్ని మనం లోక 5:29లో చూడవచ్చు. అసలే సమాజంలో తృణీకరించబడిన వాడిగా ఉన్న మత్తయిలో ఇంత మార్పు రావడం నిజంగా ఆశ్చర్యమే. మత్తయి శిష్యుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అలాగే 7వ స్థానమును కూడా వహించి ఉండవచ్చు. ఇప్పుడు యేసు ఆరోహణమయ్యాక మత్తయి ఏ దేశాల్లో సువార్త చేశాడో తెలుసుకుందాం. పాలస్తీనాలోని 15 సంవత్సరములు సువార్త చేసిన తరువాత ఇథియోపియా, మాసిదోనియా, సిరియా, పర్షియా, మిథియా మొదలగు దేశాల్లో కూడా మత్తయి యేసుని ప్రకటించాడు. అలాగే మత్తయి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తను వ్రాసాడు. పాత నిబంధనకు ఆదికాండం ఎలాగో క్రొత్త నిబంధనకు మత్తయి సువార్త ఆదికాండం లాంటిది. ఎందుకంటే మిగతా సువార్తల కన్నా మత్తయి సువార్తలో యేసు బోధలు కొంచెం వివరంగా వ్రాయబడ్డాయి. యూసేబియస్ అనే చరిత్రకారుడు తెలిపిన ప్రకారం యేసుక్రీస్తు మాట్లాడిన అరామిక్ భాషలోనే ముందు మత్తయి సువార్తను లిఖించి తరువాత యూదులకు మిగతా వారికి అర్థమవుటకు హెబ్రీ భాషలో అనువదించి వారికి వ్రాసి ఇచ్చినట్లుగా తెలియచేశాడు. కావున మొదట మత్తయి సువార్త హెబ్రీ భాషలోనికి అనువదించబడింది. తరువాత గ్రీకు భాషలోనికి అనువదించబడింది. హెబ్రీ భాషలో వ్రాయబడిన మత్తయి సువార్త నేటి వరకు కైసరు పుస్తక భాండాగారంలో దాచబడి ఉన్నది. దీనిని పాంపులస్ అనే వ్యక్తి సేకరించాడు. ఇప్పుడు మత్తయి ఎక్కడ ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. మత్తయి మరణం గురించి పర్ఫెక్ట్ వెజెండేరియా మరియు ఆంద్రియా మత్తయి చేసిన క్రియలు అను 2 పుస్తకాల్లో 2 విధాలుగా వ్రాయబడ్డాయి. ముందు పర్ఫెక్ట్ వెజెండేరియా అను పుస్తకంలో ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం. మత్తయి ఐగుప్తునకు ఇథియోపియా దేశములకు సువార్తకై వెళ్ళినప్పుడు ఇథియోపియాలోని ఫిలిప్పు చేత బాప్తిసం పొందిన నపుంసకుని ఇంటి వద్ద మత్తయి బస చేశాడు. ఆ పట్టణంలో బహు భీకరులైన మాంత్రికులు స్థానిక ప్రజలను లొంగదీసుకుని రోగములు కలుగు చేసేవారు. అప్పుడు మత్తయి మాంత్రికులను ఎదిరించి స్థానిక ప్రజలను స్వస్థపరిచేవాడు. అలాగే ఐగుప్తు రాజు యొక్క కుమారుడు మరణించగా మత్తయి తిరిగి బ్రతికించాడు. ఈ విధంగా 23 సంవత్సరములు మత్తయి ఇథియోపియాలో ఉంటూ అదే ప్రాంతంలో మరణించాడు. కానీ ఎలా మరణించాడో తెలియలేదు. ఇప్పుడు ఆంద్రియ మత్తయి చేసిన క్రియలు అను పుస్తకంలో మత్తయి మరణం గురించి ఏ విధంగా వ్రాయబడిందో తెలుసుకుందాం. ఆంత్రోపోపగి అను ప్రాంతంలో నరమాంస భక్షకుల దగ్గర మత్తయి సువార్త చేయుచుండగా నరమాంస భక్షకులు మత్తయిని బంధించి కళ్ళు పీకేసి 30 దినాల్లో మత్తయిని తినేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు 27వ రోజున తోటి శిష్యుడైన ఆంద్రేయ వచ్చి మత్తయిని రక్షిస్తాడు. తరువాత అదే ఆంత్రోపోపిగను ప్రాంతంలో మత్తయి అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న రాజు మత్తయి మీద అసూయ చెంది పవీరు అను కాగితమును నూనెలో నానిపి మత్తయిని దానితో ఒక చుట్టగా చుట్టి గంధకమును అతనిపై పోస్తారు. తరువాత ఒక చెక్కను మత్తయి మీద పెట్టి చుట్టూ 12 విగ్రహాలను పెడతారు. ఈ విధంగా అగ్నితో చంపడానికి ప్రయత్నించినప్పుడు మత్తయి తప్ప చెక్క మరియు 12 విగ్రహాలు కాలిపోతాయి. అదే అగ్ని రాజును కూడా చుట్టుముడుతుంది. అప్పుడు మత్తయి ఆ అగ్నిని గద్దించి ప్రార్థన చేసి తన ప్రాణమును విడిచిపెడతాడు. దీన్ని బట్టి రాజు మారు మనసు పొంది దేవుని యాజకునిగా మార్పు చెందుతాడు. ఈ విధంగా ఆంద్రేయ మత్తయి చేసిన క్రియలు అను పుస్తకంలో వ్రాయబడింది. ప్రస్తుతానికి మత్తయి దేహము ఇటలీ దేశంలోని సాలెర్నో సాన్ మాథియో అను దేవాలయం ప్రక్కన ఉన్న మ్యూజియంలో ఉంచబడినది. ఇటువంటి శిష్యుల స్ఫూర్తిని మనం ఎప్పుడూ పొందుకోవాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.